గుడ్ మార్నింగ్ మా. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మరి ఒక్క మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడిచ్చినటువంటి ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. బాగున్నారు కదా? వాక్యంలోనికి వెళ్దాం. 2వ దావీదు కీర్తన 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఈరోజు దేవుని యొక్క మాట 2వ దావీదు కీర్తన 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అలానే మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు ఆయనను ఏం చేయమంటున్నాడు? సంతోషించుడి కదా. భయభక్తులు మన జీవితంలో, ప్రతి విశ్వాసి జీవితంలో, ప్రతి క్రైస్తవుని జీవితంలో భయము, భక్తి రెండూ కలిగి ఉండాలి. భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా వ్యర్థం. విశ్వాసం ఉండి ప్రార్థన లేకపోయినా, ప్రార్థన ఉండి విశ్వాసం లేకపోయినా వ్యర్థం. వాక్యం ఉండి ప్రార్థన లేకపోయినా, ప్రార్థన ఉండి వాక్యం లేకపోయినా, ప్రార్థన వాక్యం ఉండి విశ్వాసం లేకపోయినా, విశ్వాసం ఉండి వాక్యం ప్రార్థన లేకపోయినా వ్యర్థం. ఈరోజు ప్రతిదీ కూడా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిదీ మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయినది. ఆయన అంటున్నాడు, భయభక్తులు కలిగి. నువ్వు భయము, భక్తి రెండు కలిగి ఉండాలి. ఉన్నప్పుడే దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు. అన్నము, కూర రెండు ఉంటేనే కదా మన కడుపు నిండుతుంది. అన్నం ఒకటి తిన్నామంటే అవ్వదు కదా. భయభక్తులు కలిగి మనం దేవుని సన్నిధిలో గడగడ వణుకుచూ ఆయన యందు మనం సంతోషించాలి. చాలామంది లైట్గా తీసేసుకుంటూ ఉంటారు. చేస్తాడులే, ఇస్తాడులే, వెళ్ళొచ్చులే, ఇప్పుడు కాకపోతే నేను చాలా బిజీగా ఉన్నాను, వెళ్ళొచ్చులే మందిరానికి అనుకుంటాం. నిర్లక్ష్యం. కానీ దేవుని సన్నిధిలో గడగడ వణుకుచు మనం భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలో కలుగజేస్తాడు. గొప్ప దీవెన దేవుడు మన జీవితంలో కలుగజేస్తాడు. నీవు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుని వైపు చూస్తూ దేవుళ్ళు నువ్వు ముందుకు నడిపించబడినప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యము నీ జీవితంలో దేవుడు జరిగించి నిన్ను మహింపరిచేటువంటి దేవుడై ఉన్నాడు కదా. ఈరోజు ప్రార్థనలో, విశ్వాసములో, పట్టుదలతో దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. విశ్వాస జీవితంలో సమస్యలు మన జీవితంలో మనం కలిగి ఉంటాం. శోధనలు, శ్రమలు, ఇరుకు, ఇబ్బంది మన జీవితంలో మనం కలిగి ఉంటాం. కానీ దేవుని వైపు చూసినప్పుడు ఇవన్నీ మన జీవితంలో చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటాయి. ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయనలో మనం నిలబడినప్పుడు ఈ శ్రమ, ఈ శోధన, ఈ కష్టము, ఈ బాధ, ఈ ఇరుకు, ఈ ఇబ్బంది వీటన్నిటిని దేవుడు తొలగించేస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక చీమ వెళ్తూ ఉందంట. వెళ్తూ ఉన్నప్పుడు చీమకి ఎదురుగుండా ఒక బియ్యపు గింజ కనపడింది. ఆ బియ్యపు గింజను చూసి చీమ అనుకుంటుంది, చీమ చాలా చిన్నది కదా, బియ్యపు గింజ చీమకు చాలా పెద్దది. మనకైతే ఒక ఆఫ్టర్ ఇట్లా ఇసిరేస్తాం, అట్లా ఇట్లేస్తాం, మన నోట్లోకి వెళ్ళిపోతుంది కదా. అయితే ఆ చీమకి అది చాలా పెద్దగా అనిపించిందంట. పెద్దగా అనిపించినప్పుడు ఆ చీమ అనుకుంటుంది, నేను ఇది తీసుకెళ్తే సంవత్సరం అంతా పోషించగలుగుతాను, నేను తింటాను, లేదా 6 నెలలను పోషించబడతాను. ఎలాగైనా సరే ఈ బియ్యపు గింజ నేను తీసుకెళ్ళాలి, కానీ నేను తీసుకెళ్ళలేను, అది చాలా పెద్దగా ఉంది. ఆలోచించిందంట. ఆ బియ్యపు గింజను ముక్కలు చేయడం మొదలుపెట్టిందంట. దానికి అనుకూలముగా ఆ బియ్యపు గింజను ముక్కలు 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 చిన్ని ముక్కలుగా చేసి వాటన్నిటిని తీసుకెళ్ళి తన గుడారంలో పెట్టుకుందంట. సమస్య పెద్దదిగా చూసినప్పుడు మనము ముందుకు వెళ్ళలేం. సమస్య పెద్దదిగా చూసినప్పుడు మనం ముందుకు వెళ్ళలేం, నడవలేం, దీవించబడలేం. కానీ సమస్యను ఎప్పుడైతే నువ్వు విరక్కొడతావో, ఎవరిని బట్టి? దేవుని బట్టి. ఆయనలో ఉన్నటువంటి నీవు ఆ సమస్యను ఎప్పుడైతే విరక్కొడతావో దేవుడు కార్యం చేస్తాడు నీ జీవితంలో. అద్భుతమైన ద్వారం తెరుస్తాడు ఆయన. నువ్వు భయభక్తులు కలిగి గడగడ వణుకుచు సంతోషంగా దేవుని సన్నిధిలో నిలబడు. దేవుని సన్నిధిలోనికి రా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా. తండ్రి, నీ బిడ్డల్ని దీవించండి. ఎవరి అవసరతలు, ఎవరి అక్కర్లో ఉన్నారో నీకు తెలుసు. మరి అవసరతలు అక్కలు తీర్చండి. ప్రతి ఒక్క బిడ్డని యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో నీలో ముందుకు నడిపించబడుతూ నీలో
ప్రభా ఎదిగేటువంటి కృపను, ధన్యతను, భాగ్యమును దయచేయండి. సమస్యను చూసి భయపడక, సమస్యను చూసి అధైర్యపడక, ఆ సమస్యను వెరక్కొట్టి ప్రభా దానిలో నుండి ముందుకు నడిపించబడే అద్భుతమైనటువంటి కృపను, ధన్యతను, భాగ్యమును దయచేయమని ప్రభా యేసయ్య నీ కృప, నీ కార్యములు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.